వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని సహవాసంలోనికి వెళ్ళి, తండ్రి నేను వారి కొరకు ఏం చేస్తున్నాను? అందరు చెప్పండి, ఏం చేస్తున్నాడట దేవుడు? ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అంటే శ్వాస. ఒక మనిషి బ్రతుకున్నాడు అనటానికి శ్వాస ఎంత అవసరమో, ప్రార్థన జీవితము అంటే ఆ క్రైస్తవునికి ఊపిరి వంటిది శ్వాస. వీడు నిత్య జీవములోకి వెళ్ళాలంటే ప్రార్థన అనే శ్వాస ఆ క్రైస్తవునిలో ఉండాలి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నేను వారి కొరకు ఏం చేస్తున్నాడట? ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎందరూ ఆయనను అంగీకరించిరో, ఎందరూ ఆయన యొద్దకు వచ్చిరో, ఎందరూ రక్షకుడు నువ్వేనయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యని ఎందరూ ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరారో, ఎందరూ ఆయన మాటను బట్టి తండ్రి రాజ్యం ఉన్నదని నమ్మారో, ఎందరో పాపాలు శాపాలు లోకములో ఉన్నటువంటి భోగములు విడిచిపెట్టి అయ్యా నీ కొరకు బ్రతుకుతా, నీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను ఎందరూ వచ్చారో, ఎందరూ ఈ లోక భోగములు పెంటతో సమానంగా ఎంచుకున్నారో, బ్రతుకుట క్రీస్తుని ఎందరైతే నిలవబడ్డారో ప్రభువా నా తండ్రి, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దేవాది దేవుడు ప్రార్థన చేస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలా చేయకూడదా? చెప్పండి.